హెల్త్ ఆఫీస్ వచ్చాడంటే హోటల్ మూసేస్తాడు, సీలు గుద్దేస్తాడు. అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు, తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బెల్లి ఏమైనా సాంబార్లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదేం లేదండి, కాకపోతే సాంబార్లో కాస్త ఉప్పు తగ్గిందంతే. ఓ అంతేనా? ఆ? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఆ? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి. మార్కులు తగ్గించాయి. సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగలు దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలుగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ రింగ్ తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమ చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఏంటి అంటున్నావంటే? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ రవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుందేంటి? అది మసి తుడిస్తే పోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాడు. అయితే నువ్వే తోడు. నాకు వదిలే, నేను ఎర్రగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎర్రగొట్టేయండి, ఇక్కడ నేను బెదరగొడతా. సిట్టమ్మా, ఆ మధ్య పబ్లిక్ లో చెయ్యేసానని శివతానం చేసావు. ఇప్పుడు కిస్సింగ్ సీనరీతో ఎలా చంపేశాను. నెక్స్ట్ టైం లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్సింగ్ తో కొళ్ళబుడి చేస్తాను. కసక్క. అలాగే మూతి మూకుడవుద్ది. పంకజం, కట్టుకున్న పెళ్ళాం కూడా చూపించని ప్రేమ భక్తి నువ్వు నా మీద చూపిస్తున్నా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనే? మీకు నాకు మధ్య రుణాల ప్రసక్తి ఏమిటండి? మీ నీడలో బతికేదాన్ని. మీ పాదాల దగ్గర నాకింత చోటిస్తే చాలు. పంకజం, నీలాంటి మనిషి నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. దొరకడానికి మా సిస్టర్ ఏమన్నా రోడ్డు మీద పారేసుకున్న సిల్లికాని అనుకున్నావా? సిల్వర్ కాయిన్. అసలు ఈ గూడ్స్ ఇంజిన్ కి ఈ పెట్టిన తగిలిచ్చింది ఎవరు? నేను. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుని హాయిగా కాపురం చేయాల్సిన పిల్ల, దాని కర్మగాలి నీ పాదాల దగ్గర సెకండ్ సెటప్ గా పడి ఉండాల్సి వచ్చింది. ఏమండి, ఏమండి, తెల్లవారింది, లేవండి. అబ్బబ్బబ్బా, పొద్దున్నే ప్రేతమాకం వేసుకొచ్చి పడుకున్న వాడిని నిద్ర లేపుతావేంటే? నిన్ను తగలయ్యా. చూడండి, తెల్లవారుజామున 3 గంటలకి ఒంటి మీద స్పృహ లేకుండా ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ స్థితిలో అంత దూరం నుంచి రావటం కంటే ఆవిడ దగ్గరే ఉంటే పోయేదిగా. ఏవే, నీతులు చెప్తున్నట్టుగా నాకు వాతలు పెడుతున్నావుటే? రాత్రి పంకజం దగ్గరే ఉన్నానని, మందు కొట్టించానని కోపంతో నాకు లెక్కలు ఇస్తున్నావుటే? అది కాదండి, మీకే ప్రమాదం జరగకూడదని, మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలన్నదే నా కోరిక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి నీతులు చెప్పావంటే ప్రాణం తీస్తాను. గెట్ అవుట్. అసలు విషయానికి వస్తున్నాను. నువ్వు నెలలో 25,000 నాకు జీతం కింద ఇస్తున్నావు. అట్లాగే 7 గడిచిపోతున్నాయి, నా ఏజీ పారైపోతుంది. అందుకే ఒక 2-3 కోట్లు నా ముఖాన్ని కొట్టామనుకో, నేను బయటికి వెళ్ళి ఏరియా వ్యాపారం పెట్టుకోనవచ్చు, నీకు మళ్ళీ సుఖము పడచ్చు. చిల్లి కాని కూడా ఏమన్నా నీ ఇష్టం వచ్చిన చెప్తాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను. వెళ్తానయ్యా, వెళ్తా.
కాకపోతే వెళ్లే ముందు ఒక విషయం గుర్తు చేద్దామని. అదే గుర్తుంది కదా, తోక చుక్క. ఇదిగో 25 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ తోక చుక్కని మన ఇద్దరం మర్చిపోకూడదయ్యా. తోక చుక్క. ఆ తోక చుక్క పేరెత్తావంటే నీ నెత్తి బయలుపోతుంది. ఆ సంగతి మర్చిపోమని ఎప్పుడో చెప్పాను. మళ్ళీ ఆ పేరెత్తావో నీ ప్రాణం తీస్తాను. పోరా బయటికి. ఏం చిట్టమ్మా, ఏంటి పిడిని తెగ కుళ్ళబొడి చేస్తున్నా? అవునవును పాపం, తిని పెట్టేవాడు వస్తావని రాగానే నీ నోట్లో కుక్కుదామని నొక్కుతున్నాను చపాతి పిండి. బాగా నెయ్యేసి చెయ్యి, 10-15 ఎరగొడతా. ఒకదాన్ని. ఏంటి అల్సేషన్ కుక్కను కొన్నావా? అవును, ముద్దుగా ముద్దుగా ఉంది, వెళ్ళి చూడరాదు. రే బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నావు? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పతాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలా కట్టి తాళం వేశాను. ఇదిగో. ఏమి చిట్టి, ఇది అన్యాయమే. పాపం వాడి మొహం చూడండి. అన్యాయమా అల్లం చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పీకలు దాకా తింటాడు ఈ మాయదారి వెధవ. ఈ నడ్డు పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? ఇదిగో చిట్టి. వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. పారిపో! ఏయ్, వాడు పట్టుకోరా. అప్పారావు, హాయ్. అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళబోతున్నారండి. రవి, రవి, మీరా? ఏమిటా అలా ఉన్నావు? ఏమి లేదు గురువు గారు. ఏమీ లేకపోవడం ఏంటి? అది రకంగా ఉంటాను. ఎవడు చెప్పు. చెప్పడానికి ఏముంది, మనసు ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ, సుధీర తీరాలకు సాగిపోవాలనిపిస్తుంది. ఆహా, స్వర్గపు డంచును టచ్ చేయాలనిపిస్తుంది. అబ్బబ్బా, ఆకాశం భూమి కలిసే చోట ఓహో, కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అలాగా. ఉమ్, అయితే పుంజు కోతకొచ్చిందన్నమాట. కరెక్ట్ గురువు గారు. గుండెల్లో కొక్కరాకో అనే శబ్దం వినిపిస్తుంది. కొక్కకాక. అయితే అదే అంటే అదే అదే అంటే అదే అంటే ప్రేమతో పన్నమాట. ఈ వయసులో మనకు కూడా అంతే. ఆహా. గిలగిలగిలగిల కొట్టుకున్నామండి. అలాంటప్పుడు మీరు ఏం చేసేవారు? నేనా? ఆ. విరహం తట్టుకోలేక బాగా మందు బిగించమని. అంటే ఇప్పుడు నేను కూడా బిగించాలి. అయ్య బాబాయ్, ఈ ప్రేమ జబ్బుకు మందు అదేనయ్యా. అపరావు అయ్యా ఏర్పాటు చేయి.